కిరణ్, మీరు చెప్పండి. అధికారంలోకి వచ్చి ఏం వెలుగబెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ? గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్నే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగిస్తుంది. అంతేకాకుండా దానికి ఫీజు కూడా పెట్టింది. ఇంకో విషయం ఏంటంటే 25% కూడా మార్చ్ 31 లోపు కడితే కనుక డిస్కౌంట్ కూడా ఇస్తాము, రిబేట్ ఇస్తామని చెప్తుంది. కిరణ్, దీనికి సంబంధించి పబ్లిక్లో ఎలాంటి టాక్ వినిపిస్తోంది? ఖచ్చితంగా శోభన్, ఎందుకంటే ఎల్ఆర్ఎస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడడం పట్ల కూడా తీవ్ర విమర్శలు అయితే ప్రజల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా మార్చి 31 వరకు 25% రాయితీతో ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఫీజును చెల్లించాలని కూడా కోరుతా ఉన్నారు. ప్రధానంగా హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 2020లో నాటి మన ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ప్రభుత్వంలో దాదాపు 3,50,000 దరఖాస్తులు ఇటు ఎల్ఆర్ఎస్ కు వచ్చాయి. అందులో దాదాపు ప్రధానంగా ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి 1,350 అనధికారిక లేఅవుట్లకు కూడా అప్లికేషన్లు వచ్చాయి. దాంట్లో దాదాపు 500కు పైగానే వీటిని తిరస్కరించారు. మిగతా వాటికి ఫీజు చెల్లించాల్సిగా ఏదైతే దరఖాస్తుదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా సమాచారం హెచ్ఎండిఏ అందించింది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి 4 లక్షల దరఖాస్తుల్లో ప్రధానంగా దాదాపు 700 గ్రామాలు ఉన్నాయి. 700 గ్రామాల్లో కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి రాకున్నప్పటికీ కూడా వారు కూడా హెచ్ఎండిఏకు బాధ్యతలు అప్పగించి ఆ ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలంటూ కూడా కొంత ఆదేశాలు వెళ్ళినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే విధంగా, ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఒక్క స్కీమ్ కూడా అమలు కావటం లేదు, ఎక్కడ కూడా ఇచ్చేటువంటి స్కీమ్లకు సంబంధించినటువంటి డబ్బులు కూడా జనానికి వెళ్లట్లేదు. కాబట్టి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ఒక విధంగా ఇది ఒక ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో పెట్రోల్ ట్యాక్స్ ను తగ్గించాలి, ఇంత మేర పెట్రోల్ ట్యాక్స్ ఏ విధంగా ఉంటాయని కూడా మంత్రి సీతక్క మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. ఇటీవల కాలంలో బీర్ల ధరలు పెంచడం దాదాపు 15% పెంచిందంటే రాష్ట్ర ఖజానాలో నిధులు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఏదైతే ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేస్తున్నామని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో బస్సులన్నింటినీ కూడా తగ్గించి డబ్బులు వచ్చేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో సూపర్ లగ్జరీ, ఆ పైన మెట్రో డీలక్స్ పైన ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా తిప్పుతూ కేవలం వాటిని మాత్రమే తిప్పుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. కిరణ్, మీరన్నట్టుగా చూస్తే 20,000 కోట్లు దండుకునే ప్రయత్నానికి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజులు వసూలు చేయడం. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి పేద కుటుంబం పైన కూడా ఎవరైతే ఎల్ఆర్ఎస్కి పే చేస్తారో వాళ్ళకి కనీసం లేదన్నా హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే ₹1,00,000 వరకు కూడా బర్డన్ అవుతుంది, అంటే వారికి భారం అయ్యే ఛాన్సెస్ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక భూమి వాల్యూ కనుక 10 లక్షలు కనుక ఉంటే ప్రభుత్వం నిర్దేశించిన ధరకు 14% ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. అంటే దాదాపు ₹1,40,000. ఒకవేళ కనుక ₹1,00,000 కట్టాలనుకుంటే 25% రాయితీ ఇస్తే 75,000 నుంచి 80,000 వరకు అయితే ఖచ్చితంగా ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో భారం ఆ మీద వేయటం ఎంతవరకు సమంజసం అంటూ కూడా అటు రియాల్టర్లు గతంలో ఉచితంగా అమలు చేస్తాము ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం అంటే ఏ విధంగా మేము కట్టాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. అనధికారిక లేఅవుట్లు ఏవైతే అందులో 10% రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు ఉంటే మిగతా 90% ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి భూములను కూడా ఖచ్చితంగా చెల్లించాలి, ఫీజు చెల్లించాలని కూడా కోరుతా ఉన్నారు. అటు రియాల్టర్ల నుంచి కావచ్చు, ఉన్నటువంటి గ్రామస్తుల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైతే అపార్ట్మెంట్లు ఏదైతే స్థలంలో ప్లాట్లు ఉన్నాయో వాటికి ఉన్న కొనుగోలుదారుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాష్ట్ర ఖజానా ఒకవైపు స్కీములు అమలు చేయకుండా మా వైపు ఒకవేళ మా దగ్గర నుంచి ట్యాక్సుల పేరిట ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేయడం ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది, అసలు ఇది ఉచితంగా అమలు చేస్తుందా లేదా ఉన్నటువంటి ఫీజును ఖచ్చితంగా వసూలు చేసే తీరుతుందా అని మాత్రం మనం వేచి చూడాలి. శోభన్.